దేవ ఆదిత్య దగ్గరికి చాలా కోపంగా వచ్చి, "మిథున నా భార్య. అలాంటి దానిని నేను ఎలా వదులుకుంటాను చెప్పు? ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను. నా గొంతులో ప్రాణం ఉండేంత వరకు, ఈ ఊపిరి ఆగిపోయినంత వరకు మిథున నా భార్యగానే ఉంటుంది. ఖచ్చితంగా ఉండి తీరుతుంది. నువ్వెవడురా మిథున అని అడగడానికి? అలాగే ఎలాగ తీసుకుంటావురా మిథునాని? నేను ఎట్టి పరిస్థితుల్లో మిథునాని వదిలిపెట్టను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆదిత్యకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి నీ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వదిలిపెట్టవా? సరే ఆ ప్రాణాన్నే తీసేస్తే సరిపోతుంది కదా! అని చెప్పేసైతే చాలా కోపంగా దేవ వైపు చూసుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం, "ఎవడ్రా నువ్వు? మధ్యలో వచ్చి మిథునాను నాకు ఇచ్చేయి, నీకు ఎంత కావాలండి అంత ఇస్తాను అనడానికి. నా మిథునాని ఎట్టి పరిస్థితుల్లో నేను వదులుకునేదే లేదు" అని చెప్పేసైతే పక్కకు తిరిగిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆదిత్యకైతే చాలా కోపం వచ్చేసి తన దగ్గర ఉన్న రివాల్వర్‌ని తీసి తనకి షూట్ చేయబోతూ ఉంటాడు. ఇప్పుడు ఎలాగైనా సరే నీ ప్రాణాలను వదిలేస్తే మిథున నాకే దక్కుతుంది కదా! అని చెప్పేసైతే అనుకుంటూ ఆ గన్ననైతే షూట్ చేయబోతూ ఉంటాడు. ఇంతలో మిథున అటువైపుగా వస్తూ అక్కడ ఉన్న ఆదిత్యని, దేవాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఆదిత్య ఇలా చేస్తున్నాడు? దేవాకి ఎందుకు షూట్ చేయబోతున్నాడు? అని చెప్పేసైతే అనుకుంటూ పరిగెట్టుకుంటూ అక్కడికి వస్తూ ఉంటుంది.